హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేశాను. నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూస్ చేస్తున్నాను. నేను థిన్ జెరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్ షోయింగ్ థ్రెడ్ సెల్ఫ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఒక జర్కన్ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. దీని మీద జద్దోజీ రింగ్తో లేజీ డేజీ రింగ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రాప్ షేప్ లాగా స్టిచ్ చేసి తర్వాత మధ్యలో నుంచి తీసి ఒక జద్దోజీ రింగ్ని బయటికి కిందకు గుచ్చేయాలి. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి జద్దోజీ రింగ్స్తో లేజీ డేజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 mm షుగర్ బీడ్స్, ఒక 4 mm మంచ్ బీడ్, మళ్ళీ షుగర్ బీడ్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి జాయిన్ చేస్తూ 2 కట్ బీడ్స్, ఒక 3 mm చమ్కీని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కూడా 2 కట్ బీడ్స్ 3 mm చమ్కీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 mm షుగర్ బీడ్ మీద కూడా ఒక లేజీ డేజీ రింగ్ని జద్దోజీ రింగ్తో స్టిచ్ చేసుకోవాలి. కట్ బీడ్స్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm చమ్కీని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద 2 mm షుగర్ బీడ్, 4 mm బంచ్ బీడ్, 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm చమ్కీని స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక జర్కన్ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే ప్యాటర్న్ మనం రిపీట్ చేసుకుంటూ కిందకి స్టిచ్ చేసుకుంటాము. ఫుల్ నెక్ చుట్టూ సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి.
ఇలా సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం గ్యాప్స్ ఇచ్చాం కదా! అక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తూ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. మనం కిందకి దింపేటప్పుడు 4 mm చెమ్కీ పెట్టాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్నిట్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చెమ్కీ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా గ్యాప్స్ అంతట్లో మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చెమ్కీ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జర్కన్ రింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా! మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్‌ని స్టిక్ చేసుకోవాలి. అన్ని జర్కన్ రింగ్స్‌లో ఈ విధంగా జర్కన్ స్టోన్‌ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బోర్డర్‌లాగా మొత్తం స్టిచ్ చేసుకున్నామనుకోండి, నార్మల్ నీడిల్‌తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.